వనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. బలభద్రపురం 3వ ఎంపీటీసీ వీరరాఘవరెడ్డి బీజేపీలో చేరారు. ఆయనకు రామకృష్ణారెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలు తనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని, వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సొంత పార్టీ నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరుతున్నారని అన్నారు. ఇవాళ వైసీపీ అరాచకాలకి, వైసీపీ అవినీతికి, ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అసమర్థతకి, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీస్సులు అందించి తప్పనిసరిగా 2 ఓట్లు కమలం గుర్తుకు వేసి రామకృష్ణారెడ్డి పురంధరేశ్వరి గారిని గెలిపిస్తామని ప్రజలు నినదించడం జరుగుతూ ఉంది. ఇవాళ మరలా మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డిని గెలిపించాలి, రామారావు గారి అమ్మాయి పురంధరేశ్వరి గారిని గెలిపించాలి అనే నినాదంతో వీరరాఘవరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ, స్వాగతం చెబుతూ, వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా వారు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా వారి అల్లుడు గారు సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా దొరబాబు గారు, వీరందరూ కూడా గతంలో ఉన్న వ్యక్తులు మధ్యలో కొంతకాలం దూరం అయినా మరలా ఇవాళ మొత్తం అందరూ ఇక్కడ ఎన్డీఏ కూటమికి చేరడం అనేది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇవాళ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో 20,000 ఓట్ల మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా విజయం సాధించబోతాను.